మహాగణుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా దేవుని పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నమాట. యాకోబుతో, ఇశ్రాయేలైన యాకోబుతో మాట్లాడుతున్నాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే, నువ్వు పురుగు వంటి వాడు అని, నువ్వు స్వల్ప జనమని నువ్వు భయపడొద్దు. నేను నీకు సహాయం చేస్తాను. నీ విమోచకుడైనటువంటి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి నేనే అని దేవుడు ధైర్యం పరుస్తున్నాడు. భయపడొద్దు అని దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. యాకోబుతో చెప్తున్న మాట, పురుగు వంటి వాడు అంటే మనం అర్థం చేసుకోవాలి. స్వల్ప జనం అంటే పురుగు వంటి వారు అంటే హీనమైనటువంటి వారు, హీనంగా చూపబడేటువంటి వారు, అంటే మనుషుల దృష్టిలో లెక్క లేనటువంటి వారము. మనుషులు మనం లెక్క చేయకపోవచ్చు, మనుషుల దృష్టిలో మనం చిన్నవారిగా ఉండొచ్చు. నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, నీ పరిస్థితిని కూడా చాలామంది చిన్న చూపు చూడవచ్చు. నిన్ను, నీ కుటుంబాన్ని, లేదా నీ ఉద్యోగాన్ని, నువ్వు చేస్తున్న పనిని, నువ్వు చేస్తున్న వృత్తిని, లేదా నువ్వు చేస్తున్నటువంటి ఏదైనా కావచ్చు, నువ్వు చేస్తున్న ఒక సేవను కానీ, ఒక పరీక్షను కానీ చాలామంది చిన్న చూపు చూడవచ్చు, తక్కువ చేసి మాట్లాడవచ్చు. అలాంటి పరిస్థితులు కనుక ఈరోజు నిజంగా నీ జీవితంలో కూడా ఉంటే, నీ పరిస్థితిలో కూడా ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, పురుగు వంటి యాకోబు భయపడు. ఒకవేళ నేను పురుగును చూసినట్టుగా చూస్తున్నారేమో, నువ్వేం భయపడొద్దు. స్వల్ప జనముగా నేను చూస్తున్నారేమో, నేను తక్కువ జనముగా, తక్కువ వాడిగా, తక్కువ దానికి నేను చూస్తున్నారేమో జనముల్లో, నువ్వు భయపడొద్దు. నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే నేను నిన్ను విమోచిస్తాను. ఎందుకంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే. ఈరోజు ఇలాంటి స్థితిలో ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఉన్నా, నీ కుటుంబం ఉన్నా, మనుషులు నిన్ను ఇలాగా ఈ రీతిగా నేను చూస్తున్నా. యాకోబుతో మాట్లాడిన దేవుడే, ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా భయపడొద్దు, దిగులు పడొద్దు. ఆ ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడే నీకు సహాయము చేస్తాడు. నువ్వు గొప్ప జనమగుతావు. ఆ ఇశ్రాయేలు దేవుడే నీకు మాటిస్తున్నాడు. నీవు ధైర్యంగా ఉండు. ఆయన నిన్ను విమోచిస్తాడు. ప్రతి పరిస్థితుల్లోంచి, ప్రతి బంధకాల్లోంచి, ప్రతి స్థితిగతుల నుంచి ఆయన విమోచించే పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. కనుక ఇట్టి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా దేవుడే సహాయము చేయునుగాక. నా దేవుడే వారిని ప్రతి పరిస్థితుల నుండి, బంధకాల నుండి విమోచకుడిగా విమోచించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నిజమే అనేక మంది అనేక పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారు ప్రభు. ఎవరైతే ఏ విషయంలో భయపడుతున్నారు వారికి నీవే ధైర్యం చెప్పి, భయపడొద్దు, నేను సహాయం చేస్తాను వాగ్దానం చేసావు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క జీవితంలో కూడా, వారి కుటుంబ జీవితాలు, వ్యక్తిగత జీవితాల్లో కూడా, సేవ పరిచర్య జీవితాల్లో కూడా నువ్వు నెరవేర్చి జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.